బులెటిన్లో మనకి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. తమిళనాడులో డిఎంకే అన్నాడీఎంకే కలిసిపోతాయా? బ్రేకింగ్ న్యూస్. తమిళనాడులో ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ద్రవిడ పార్టీలు ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం. అన్నాడీఎంకే డిఎంకే మధ్య తెర వెనక చర్చలు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. డిఎంకే ఖాతాలో 59 సీట్లున్నాయి, అన్నాడీఎంకే ఖాతాలో 47 ఉన్నాయి. బీజేపీ కాంగ్రెస్ కాకుండా రెండు పార్టీల మిత్రపక్షాలు కలిస్తే 120కి చేరనుంది సభ్యుల సంఖ్య. అంటే మ్యాజిక్ ఫిగర్ కి దాటుతుంది. విజయ్ ఇప్పటికీ మెజారిటీ నెంబర్ చూపించకపోవడంతో చర్చలు జరుపుతున్నాయి ద్రవిడ పార్టీలు. సో తమిళనాడులో ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. మెజారిటీ సీట్లయితే సంపాదించింది టీవీకే పార్టీ విజయే. కానీ ఇప్పుడు తమిళనాడులో పరిణామాలు వేగంగా మారుతున్నట్లుగా కనిపిస్తోంది. ద్రవిడ పార్టీలు డిఎంకే అన్నాడీఎంకే ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెర వెనక రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం. డిఎంకే ఖాతాలో 59 సీట్లున్నాయి, అన్నాడీఎంకే ఖాతాలో 47 ఉన్నాయి. బీజేపీ కాంగ్రెస్ కాకుండా రెండు పార్టీల మిత్రపక్షాలు కలిస్తే 120కి సభ్యుల సంఖ్య చేరుతుంది. విజయ్ ఇంతవరకు మెజార్టీ నెంబర్ చూపించలేదు. దీంతో ద్రవిడ పార్టీలు చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. రేపు విజయ్ ప్రమాణ స్వీకారం ఉండాల్సింది, కానీ అది రద్దయింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఎమ్మెల్యేలంతా రిసార్ట్ లోనే ఉండాలని విజయ్ ఆదేశాలు జారీ చేశారు. సో తమిళనాడులో ఏం జరుగుతోంది పూర్తి వివరాలు మా ప్రతినిధి మురళి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. మురళి, ఏం జరుగుతోంది? ద్రవిడ పార్టీలు కలిసిపోతాయా? ఇది అసలు ఎవరు ఊహించినటువంటి పరిణామం. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ టీడీపీ ఎలాగో ఇక్కడ డిఎంకే అన్నా డిఎంకే అలాగా దశాబ్దాలుగా శత్రుత్వం ఉన్నటువంటి పార్టీలుగా ఈ రెండు పార్టీలని చెబుతూ ఉంటారు. అలాంటిది ఈ రెండు పార్టీలు కలుస్తున్నాయనే విషయం తెలిసిన తర్వాత అసలు ఇంత ఆశ్చర్యకరమైనటువంటి వార్త తమిళనాడు వ్యాప్తంగా కూడా. ఇదైతే కొద్ది రోజులుగా సోషల్ మీడియా, అంటే నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. గతంలో సీఎం గా ఉన్నప్పుడు, పళనిస్వామి సీఎం గా ఉన్నప్పుడు కరుణానిధి కుమార్ స్టాలిన్ వెళ్లి కలిసినటువంటి సందర్భంలో ఉన్న వీడియోని ట్రోల్ చేసి రెండు పార్టీలు కలిస్తే మ్యాజిక్ ఫిగర్ విజయ్కి లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. కానీ ఇవాళ నిజంగా చర్చలు జరుగుతున్నాయన్నటువంటి వార్త బయటకు వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఇక్కడ. అంటే జాతీయ పార్టీలు లేకుండానే ఇటు కాంగ్రెస్ డిఎంకే నుంచి బయటకు వచ్చింది, టీవీకేతో జతకట్టింది. ఇక్కడ ఎన్డీఏలో బీజేపీకి వచ్చినటువంటి స్థానాలు కూడా కేవలం 3 మాత్రమే. కాబట్టి ఈ రెండు పార్టీలు లేకుండా ప్రాంతీయ పార్టీలు, అందులోనూ ద్రవిడ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ద్రవిడవాదాన్ని తమిళనాడులో నిలబెట్టుకోవచ్చన్నటువంటి ఉద్దేశంతోనే ఈ రెండు పార్టీల మధ్య ఆలోచనతోనే చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సో అదే కనుక జరిగితే మ్యాజిక్ ఫిగర్ ఎలాగో 120 స్థానాలు ఉన్నాయి కాబట్టి 118 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇది ఎంతవరకు ఈ చర్చలు ఫలిస్తాయి, ఇది నిజమవుతుందా అనేది మాత్రం ఇప్పుడు చూడాల్సినటువంటి పరిస్థితి. ఉనికి కాపాడుకునే దానికోసమేనా అలా అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు ఈ చర్చలు జరుగుతున్నటువంటి అంశం కూడా బయటకు వచ్చినటువంటి సమాచారం కూడా అదే. డిఎంకే నుంచి కానీ అన్నాడీఎంకే నుంచి కానీ కొంతమంది నేతలతో మాట్లాడినప్పుడు సో ద్రవిడవాదాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల పార్టీ పెట్టినటువంటి సందర్భంలో విజయ్ ఒక మాట చెబుతూ వచ్చారు, ద్రవిడవాదానికి ద్రవిడ రాజకీయాలకు వ్యతిరేకంగా నేనుంటాను, ద్రవిడ రాజకీయాలు కాకుండా ప్రజలకు మంచి చేస్తానని పదే పదే ద్రవిడవాదాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అలాంటి ద్రవిడవాదాన్ని దశాబ్దాలుగా ఈ రెండు పార్టీలు కాపాడుకుంటూ వస్తుంది. అందులోనూ ఈ రెండు పార్టీల మధ్య శత్రుత్వం అనేది అప్పట్లో కరుణానిధి, జయలలిత ఈ ఇద్దరి మధ్య ఉండేది. ఇప్పుడు ఆ ఇద్దరు లేరు కాబట్టి కేవలం ప్రాంతీయవాదం, ద్రవిడవాదాన్ని కాపాడుకోవాలంటే ఇద్దరం కలవడంలో తప్పులేదన్నటువంటి అభిప్రాయాన్ని కూడా రెండు పార్టీలో ఉన్నటువంటి నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ మరొక అంశం, పార్టీ పెట్టిన తర్వాత విజయ్ ప్రతి ప్రచార సభలో కూడా ఈ రెండు పార్టీలు కూడా కలిసి ప్రజలను మోసం చేస్తూ ఉన్నాయి. ఉంటే మేమైనా ఉండాలి, లేదంటే మీరైనా ఉండాలి, ఇద్దరి మధ్యలో ఎవరూ రాకూడదని విజయ్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు అర్థం చేసుకుని ఓటేయాలని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ విజయ్ గతంలో చెప్పినటువంటి ఉద్దేశం ఏమైనా కూడా ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలుస్తున్నాయన్నటువంటి చర్చ జరిగినప్పుడు సోషల్ మీడియాలో ఆ రోజు విజయ్ చెప్పింది ఇదే కదా అన్నటువంటి డిస్కషన్ కూడా మొదలైంది. సో ఈ చర్చలు పూర్తి స్థాయిలో సఫలీకృతం అవుతాయా? ఇది నిజంగానే రెండు పార్టీల మధ్య ఆలోచన, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతల ఆలోచన మాత్రమేనా? సో అగ్రనేతలు ఇటు స్టాలిన్ కావచ్చు, ఇటు పళనిస్వామి, వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయా, లేదా వీళ్ళు కాకుండా పార్టీలో వీళ్ళ తర్వాత ఉన్నటువంటి నాయకులు మాత్రమే చర్చలు జరుగుతున్నారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. సో చూడాలి మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం. చూపకపోవడానికి కూడా కారణం ఇదే అనుకోవచ్చా? మురళి, విజయ్ వైపు వామపక్షాలు మొగ్గు చూపకపోవడానికి కూడా కారణం ఇదేనా?
అంటే ఖచ్చితంగా అంటే మధ్యాహ్నం నుంచి ఈ ఆలోచన వచ్చి ఉంటే వామపక్షాలు ముందుగా కూడా మద్దతు ఇస్తాయని కూడా చెప్పిన పరిస్థితి చూసాం. వీసీకే నేత కూడా మాట్లాడారు. అయితే గతంలో మేము కమ్యూనిస్టులు మేము కలిసి పనిచేశాం, అందరం కలిసి ఒక్కసారిగా మేము వామపక్షాలు వీసీకే కలిసి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పిన తర్వాత వామపక్షాలు మేము మద్దతు ఇవ్వము, మేము డిఎంకే కూటమిలో ఉంటామని చెప్పి ప్రకటన విడుదల చేయడం, అలాగే వీసీకే రేపు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. అది కూడా కేవలం మద్దతు ఇవ్వడం అనే అంశం పైన నిర్ణయం తీసుకోవడం కోసం టీవీకేకి. సో ఆ సమావేశాన్ని కూడా రద్దు చేసుకున్నారు. అంటే ముందుగానే ఒక అవగాహన ఉండి మొత్తం అందరూ కూడా వెనక్కు తగ్గి, అందులోనూ ఉదయం నుంచి కూడా చూసాం అన్నా డిఎంకేలో చీలిక వర్గం అనేది ఒకటి తయారవుతోంది. అందులో 40 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి 2/3 మెజారిటీ కంటే ఎక్కువగా వీళ్ళందరూ కూడా పార్టీలో విలీనం చేయడం లేదా బయట నుంచి మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుందన్నటువంటి విషయం కూడా జరిగింది. సో కొంతమంది నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలతో కలిసి చర్చలు కూడా జరిపినటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా 47 మంది ఎమ్మెల్యేలు కూడా సమావేశానికి హాజరైన తర్వాత బయటకు వచ్చి మీడియా ముఖంగా ఒక ప్రకటన కూడా చేశారు అధికారికంగా. మేము టీవీకేకి మద్దతు ఇవ్వడం లేదు, మేము కలిసి ఉంటున్నాం, అందరు ఎమ్మెల్యేలు కూడా టీవీకేకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని కూడా మీడియాకు ప్రకటించినటువంటి పరిస్థితి. సో మధ్యాహ్నం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, అంతకుముందు గవర్నర్ని కలిసినటువంటి సందర్భంలో పూర్తి మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేమని గవర్నర్ చెప్పిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ చూస్తుండడం, అలాగే ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి, ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నటువంటి వార్తలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి జరిగినటువంటి ఈ సీక్వెన్స్ అంతా చూస్తే ఒకవేళ ఇదే నిజం అవ్వచ్చేమో అన్నటువంటి చర్చ అయితే మాత్రం తమిళనాడులో జరుగుతోంది. రైట్ మురళి.